అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 35వ భాగము 291 నుండి 300 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. నీలమేఘమూర్తి నిఖిల లోకములన్ కదలగాని దివ్య కాంతి వచ్చు. నీలమేఘమూర్తి నిఖిల లోకములన్ కదలగాని దివ్య కాంతి వచ్చు. కాళి చేతి కత్తి కన్ను జగద్రక్ష కాళికాంబతనయా కనుము కృష్ణ. నల్లమబ్బులా ఉండే శ్రీ కాళీమాత అన్ని లోకాలలో సంచరిస్తూ ఉంటే దివ్యమైన కాంతి వ్యాపిస్తూ ఉంటుంది. అమ్మ చేతిలోని కత్తి దుష్ట శిక్షణ చేస్తుంది. కన్ను అంటే అమ్మ దృష్టి కరుణతో శిష్ట రక్షణ చేస్తుంది. నీలిమేఘంలాగా నిగనిగా మెరిసిపోతూ వింత అందాల్ని భక్తులకు నయనానందం చేస్తుంది కాళీమాత మేనిఛాయ. ఆ దృశ్యం వింతైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే నీలిమేఘాలు కనిపించగానే నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ చూసిన వారికి కూడా ఆనందానుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ తల్లి ఏ రూపంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా భక్తులు ఎంతో ఆనందిస్తారు. ఆ తల్లి కదిలితే దివ్య కాంతులు నలుదిక్కులా విస్తరిస్తాయి. ఆ కాంతులు జ్ఞానకాంతులు, భక్తులకు సరైన మార్గాన్ని గోచరింపచేసే మార్గదర్శన కాంతులు, దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని ప్రసాదించే ఆనంద కాంతులు, చీకటిని త్రుంచి వెలుగును పెంచే విశ్వకాంతులు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అవి నరకం నుంచి స్వర్గానికి దారి చూపించే దివ్యకాంతులు. అదేవిధంగా ఆ తల్లి చేతిలోని ఖడ్గం దుర్మార్గాన్ని గుర్తించి అంతం చేస్తుంది. అమ్మ చూపు శిష్టులని కరుణతో రక్షిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మౌనయోగమిచ్చి మందహాసముగూర్చు అమ్మ కాళీమాత ఆర్తులకును. మౌనయోగమిచ్చి మందహాసముగూర్చు అమ్మ కాళీమాత ఆర్తులకును. తృప్తి నొసగు కాళి తృష్ణలందిర్చురా. తృప్తి నొసగు కాళి తృష్ణలందిర్చురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. ఆర్తితో శ్రీ కాళికాంబను పూజించిన వారి కోరికలను తీర్చి తృప్తిని, మౌన యోగాన్ని, చిరునవ్వుల్ని వారికి ప్రసాదిస్తుంది ఆ తల్లి. విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్లలేని సందర్భాల్లో మౌనం ఎంతో మేలు చేస్తుంది. ఏది మాట్లాడినా చెడు అర్థాలు తీసేవారి వద్ద మౌనంగా ఉండటం వల్ల ఉపకారం జరుగుతుంది.
ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించి మాట్లాడక మౌనం వహించటం వల్ల వాగి వాగి అతనే వెళ్ళిపోతాడు. అందుకే మనకొక సామెతలో చెప్తాం, మౌనేన కలహం నాస్తి అని. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించటం వల్ల అనవసరపు తగాదాలు, వాద వివాదాలు ఉండవు అని. అలా కాకుండా మనం కూడా రెచ్చిపోయి మాట్లాడితే అతనికి మనకి తేడా ఉండదు. మాన మర్యాదలు మంటగలుస్తాయి. చూసేవారికి వినోదం ఉచితంగా లభిస్తుంది. అందువల్ల అవసరమైన చోట మాట్లాడుతూ అనువు కాని చోట మౌనం వహించటం ఎంతో ఉత్తమం. ఆ తల్లి శ్రీ కాళీమాత తన భక్తులకు మౌన యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ యోగాన్ని ఆచరించేవారు ఎంతో ఉన్నతమైన మానవతా విలువలను పాటిస్తూ ఉంటారు. దానివల్ల వారు ప్రశాంత చిత్తులై ప్రతి వ్యవహారాన్ని సానుకూలం చేసుకోగలుగుతారు. మరో విధంగా చూస్తే ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. తల్లి ముందు ఆకలి తీర్చి తర్వాత నెమ్మదిగా చెప్పవలసిన బుద్ధిని శుద్ధుల్ని చెబుతుంది. కాశీఖండంలో కూడా వ్యాసుడికి అలాగే చెప్పింది. ఈ కథ కూడా మన అందరికీ తెలుసు. ఆకలితో నకనకలాడుతున్నటువంటి వ్యాసుడు ఒక్క క్షణంలో కాశీ మహానగరాన్నే శపించబోయాడట. అప్పుడు కాళీమాత అన్నపూర్ణేశ్వరి రూపంలో వారి ఆకలిని తీర్చి ఆ తరువాత వారికి నేర్పవలసినటువంటి ఇవ్వవలసిన శిక్షణనిచ్చి అందించవలసిన శిక్ష కూడా ఇచ్చింది. అలాగే ఆకలి తీరితే కేకలు తగ్గుతాయి, మనస్సు నిశ్శబ్దం అవుతుంది. అదే మౌనం. అరవకుండా అన్నీ ఆలోచించటం మౌనం కాదు. ఆధ్యాత్మిక మౌనంలో రాగద్వేషాలు నశించాలి, నశిస్తాయి. ఈ జగత్తు మిథ్య అని తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నిలుస్తుంది, దుఃఖం తొలగిపోతుంది. అంటే ఈ మిథ్య అని తెలుసుకున్న తర్వాత రాగద్వేషాలకు అతీతుడైన స్థితిలో మౌన యోగంలోకి వెళ్ళిపోతాడు. అలాంటి స్థితిని అమ్మ ప్రసాదిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. తల్లి నామమెప్పుడు తత్వ విద్యల నిధి, ధర్మ పదములెన్నో దాగియున్న మూలశక్తి మహిమ మునివర్యులకెరుక. తల్లి నామమెప్పుడు తత్వ విద్యల నిధి, ధర్మ పదములెన్నో దాగియున్న మూలశక్తి మహిమ మునివర్యులకెరుక. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత నామాల్లో ఎన్నో తత్వాలు, ధర్మాలు దాగున్నాయి. ఆది పరాశక్తి శ్రీ కాళికాంబ మహిమ మునులకే తెలుస్తుంది. తత్వం అంటే అసలు శైలి, విధానం, నడవడిక, తీరు అని సామాన్య అర్థం చెప్పుకోవచ్చు. వేదాంతంలో మాత్రం తత్వము అంటే తత్ ప్లస్ త్వమ్ము, తత్వం. తత్ అంటే అది, అది ఆ ఆది పరాశక్తి. త్వం అంటే నీవు, అంటే జీవుడు. అంటే తత్వం అంటే జీవుడు పరాశక్తి అని ద్వైతంగా సాగుతుంది తత్వం. ఆ తరువాత అసి, అది అయి ఉన్నాను, తత్తు త్వమ్ము అసి, తత్వమసి. ఆ తత్వమసి స్థితిలో తత్తుగా ఉన్నటువంటి పరాశక్తి, త్వమ్ముగా ఉన్నటువంటి ఈ జీవశక్తి రెండూ ఒకటే అయి ఉన్నది అనేటటువంటి ఎరుక కలిగి ఉంటుంది. అదే అద్వైత స్థితి. లోకంలో ఉన్న జీవులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన తత్వంలో జీవిస్తుంటాయి. కొందరు ఎదుటివారిని బాధించి వారు సంతోషిస్తారు. మరికొందరు ఎదుటివాళ్ళు ఏడుస్తుంటే చూసి వాళ్ళు కూడా ఏడుస్తారు. ఇలా మానవుల్లో రకరకాల తత్వాలు ఉంటాయి. అది మనసుకు అనుసంధానమైతే మనస్తత్వంగా మారుతుంది. అందుకే ఎవరి మనస్తత్వం వారిదండి, వారి మనస్తత్వం ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
అంటాం మనం. అంటే తత్వాన్ని మనసుకి అనుసంధానం చేస్తున్నాం అన్నమాట. అలాగే జంతువుల్లో, పక్షుల్లో, జలచరాల్లో, సృష్టి మొత్తంలో ప్రతి జీవికి వేరువేరు తత్వం ఉంటుంది. వీటి అన్నిటి నుంచి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనకు వాటి తత్వాలు తెలియాలి. మనుషుల తత్వాలు, వివిధ రకాల తత్వాలు తెలిసి ఉండాలి. దుర్మార్గుల జోలికి, విష జంతువుల జోలికి వెళ్ళక దూరంగా ఉంటాం. ఇలా తెలుసుకోవటం తత్వజ్ఞానం. శ్రీ కాళీమాత నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండటం వల్ల తత్వవిద్య సులభంగా బోధపడుతుంది. తద్వారా రాబో ఆపదల్ని పసిగట్టచ్చు. ఆ తల్లి ప్రతి నామంలోనూ తత్వవిద్య అంటే బ్రహ్మ విద్య నిండి ఉంటుంది. అలాగే శ్రీ కాళీమాత ధర్మోపదేశంతో మానవ జన్మ అర్థాన్ని, పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. స్వమంత్రోపాసకులైన వారికి మౌనంలోనే జ్ఞానాన్ని ప్రసాదించి వారిని మౌన యోగులుగా తీర్చిదిద్దుతుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. అల్పమతులకైనా అధిక శక్తులనిచ్చి ధీమతులను జేయు దివ్యకాళి. అల్పమతులకైనా అధిక శక్తులనిచ్చి ధీమతులను చేయు దివ్యకాళి. అమ్మ కాళి ఇచ్చు అతులిత సౌఖ్యము. అమ్మ కాళి ఇచ్చు అతులిత సౌఖ్యము. కాళికాంబతనయా కనుము కృష్ణ. మతిహీనులైన తన భక్తులకి అధిక శక్తుల్నిచ్చి ధీమంతులుగా చేసే దివ్యశక్తి శ్రీ కాళీమాత. సాటిలేని సౌఖ్యాన్ని ఇచ్చేది శ్రీ కాళీమాతయే. మతి, మేధ, తెలివి, బుద్ధి ఇవన్నీ ఒకే అర్థాన్నిచ్చే పర్యాయ పదాలు. శ్రీ కాళీమాత జీవునికి మానవ జన్మను ప్రసాదించేటప్పుడు అందరికీ అన్ని సమానంగానే ఏర్పాటు కావిస్తుంది. అలాగే మేధస్సు లేదా మతికి సంబంధించి మేధోభాండం కూడా ప్రతివారికి సమానంగానే ఇవ్వబడుతుంది. కానీ అంత క్రితం చేసిన కర్మల యొక్క ఫలితం దాన్ని కప్పి ఉంచిన అజ్ఞానపు పొరలు సరిగ్గా తొలగక అల్పమతులై ప్రవర్తిస్తారు. అలాంటి వారు ఒక్కసారి శ్రీ కాళీమాత నామాన్ని స్మరించటం వల్ల ఆ నామం వారి మేధలో ప్రవేశించి అంకురించిన మొలకలా ఏర్పడి ద్విగుణీకృతం, బహుళీకృతం అయి శ్రీ కాళీమాత నామ వృక్షంగా మారి మర్రి విత్తనం కొండను పగలగొట్టుకుని మొలకెత్తిన రీతిగా మేధో భాండాన్ని కప్పి ఉంచిన అజ్ఞానపు పొరలను ఛేదించి వేస్తుంది. దానివల్ల వారు మేఘాలు తొలగిన సూర్యుళ్ళ జ్ఞానంతో ప్రకాశిస్తారు. అలా ఆ తల్లిచే శక్తిమంతులుగా, ధీమంతులుగా మార్చబడతారు. శ్రీ కాళీమాతను నమ్ముకున్న వారికి ఎవరికైనా సరే ఆ తల్లి సుఖ సౌఖ్యాలను అధికంగా ప్రసాదిస్తుంది అంటారు పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. హర్షముసగునట్టి అక్షర జ్ఞాలముల్ విజయమిచ్చునట్టి విద్యలెల్ల. హర్షముసగునట్టి అక్షర జ్ఞాలముల్ విజయమిచ్చునట్టి విద్యలెల్ల. సంక్రమింపజేయు సద్గురు కాళిక. సంక్రమింపజేయు సద్గురు కాళిక.
కాళికాంబతనయా కనుము కృష్ణ. సద్గురువైన శ్రీ కాళీమాత హర్షాన్ని అంటే ఆనందాన్నిచ్చే అక్షరాల్ని, విజయాన్నిచ్చే విద్యల్ని నేర్పిస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాణికైనా తొలి గురువు తల్లే. నడకలు నేర్పి తప్పటడుగుల దగ్గర్నుంచి నడతలు నడవడికల వరకు తల్లి నేర్పేదే జీవితాంతం ప్రభావితమై ఉంటుంది. బిడ్డకు ఏ జ్ఞానాన్ని అయినా ముందుగా ఇచ్చేది కన్నతల్లే. అక్షరాలు నేర్చిన తరువాత ఇష్టమైన విద్యను అభ్యసించే అర్హత లభిస్తుంది. ఏ విద్యకైనా ఆ అక్షరమే మూలం. దానిమీద పట్టు సాధించిన వాళ్ళు వివిధ ప్రక్రియలు అంటే అనగా మంత్రజాలము, ఇంద్రజాలము, టక్కుటమారం మొదలైన విద్యల్లో నిపుణులై హర్షాన్ని పొందుతారు. కొద్దిమందిని ఆనందింపచేస్తారు. అవే కళలుగా, లౌకిక జ్ఞాన సంపదలుగా భాసిల్లుతాయి. ఆ తల్లి మొదట వీటిని అనుగ్రహిస్తుంది. మానవ జన్మలో పొందవలసిన జయం ముక్తిని పొందటమే. దానికి కావలసిన బ్రహ్మ విద్యను భక్తి, యోగ, జ్ఞాన, జప, తపోహోమాల రూపాలలో అందించి తుదకు దివ్యమైన విజయాన్ని కలిగిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అమ్మ శక్తిలోని ఆంతర్యమెరుగంగ ఆర్తి బాపు కాళి అభయమూర్తి. అమ్మ శక్తిలోని ఆంతర్యమెరుగంగ ఆర్తి బాపు కాళి అభయమూర్తి. ముక్తినిచ్చు కాళి మూఢ భక్తులకైనా కాళికాంబతనయా కనుము కృష్ణ. అమ్మ కాళీ రూపంలోని అంతరార్థాన్ని తెలుసుకుంటే అభయమూర్తిగా దుఃఖాన్ని పోగొడుతుంది. భక్తి కలిగిన వాడు ఎంతటి మూఢుడైనా ముక్తిని ప్రసాదిస్తుంది. వేదశాస్త్రాలు, జప తప హోమాలు యాంత్రికంగా స్వార్థంతో సాధించిన వాటికంటే శ్రీ కాళీమాత శక్తిలోని ఆంతర్యాన్ని తెలుసుకున్నవారు ఎంతటి మూఢులైనా నిరక్షరాస్యులైనా వారి బాధల్ని పోగొట్టి ముక్తిని త్వరగా ప్రసాదిస్తుంది. పొట్టకూటికి పనికి వచ్చే పై చదువులు కావు. ఆదిపరాశక్తిని తెలుసుకోవటమే మహావిద్య. ప్రహ్లాదుడు, తిన్నడు, ధ్రువుడు ఇత్యాదులు చేసింది అదే. ఈ లోకంలో లభ్యమయ్యే విద్యల అంత్య లక్ష్యం ధన సముపార్జన మాత్రమే. ఇది మనం చూస్తున్నటువంటి నేటి కాలపు సత్యం. కొంతకాలం తర్వాత వృద్ధులై ఏ పని చెయ్యలేని స్థితికి వస్తారు. అప్పుడు సంపాదించిన సంపద తమతో ఉన్న కావలసిన ప్రేమ ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు, లేదు తాము వయసులో ఉన్నప్పుడు పొందినటువంటి ఆ చేతనత్వము చలాకితనము లేక ఏదో తెలియని అశాంతికి లోనవుతారు. మిగిలిన జీవితం చీకటిమయంగా మారినట్లు అనిపిస్తుంది. మొదటి నుంచి జీవితంలో కొంత సమయాన్ని ఆ తల్లి నామస్మరణకు వెచ్చించిన వాళ్ళు అంత్యదశలో ఎలాంటి అశాంతులకు లోను కాక నేర్చిన విద్యలను వినియోగించుకుంటూ అప్పుడు మౌనయోగంలో శరీరంలో చైతన్యం ఉన్నా చైతన్యం తగ్గినా తమకు సాంఘికంగా కుటుంబపరంగా గౌరవ మర్యాదలు అంతగా లభించకపోయినా తమ పాత స్థితిని వర్తమాన స్థితిని తెలుసుకుని వీటన్నిటికీ మూల కారణమైన అమ్మని మరిచిపోకుండా ఒక వ్యాపకాన్ని కల్పించుకొని మౌన సాధనతో మౌన యోగంతో ఆనందంగా జీవిస్తారు. చివరికి దేహాన్ని చాలిస్తారు.
అమ్మ సాయుధ్యాన్ని పొందుతారు అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అద్భుతములు చూపి ఆద్యంతములు దెల్పు సృష్టికర్త దేవి స్పష్టముగను. అద్భుతములు చూపి ఆద్యంతములు దెల్పు సృష్టికర్త దేవి స్పష్టముగను. వరములిచ్చి కాళి వైరాగ్యమొసగురా. వరములిచ్చి కాళి వైరాగ్యమొసగురా. కాళికాంబ తనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత తన భక్తులకి అద్భుతాలు చూపిస్తుంది. సృష్టికర్త తానే కనుక స్పష్టంగా ఆ అద్భుతాల ఆంతర్యాన్ని తెలియచేస్తుంది. ఆద్యంతాలు చూపించి వరాలు ఇచ్చి వైరాగ్యాన్ని ఇస్తుంది. మనిషిని మనీషిగా నిలబెడుతుంది అంటారు. సృష్టికి మూల కారణమైన శ్రీ కాళీమాత సాధకులకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చే క్రమంలో దానికి సంబంధించి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. ఆయా అద్భుతాల గురించిన విశేష అంశాలను సవివరంగా తెలియచేస్తుంది. దానికి అర్థం, పరమార్థం అన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తుంది. అలా కాని పక్షంలో సాధకుడికి పూర్తి అవగాహన రాదు. ఫలితంగా అసంపూర్ణ ప్రజ్ఞావంతులవుతారు. కాళీమాత తన భక్తుల్ని సంపూర్ణ ప్రజ్ఞావంతులుగానే తీర్చిదిద్దుతుంది. ఆ ప్రజ్ఞ వారిని నలుగురిలో అత్యుత్తమ వ్యక్తిత్వం కలిగిన వారిగా, సాటిలేని ప్రజ్ఞావంతులుగా నిలబెడుతుంది. ఉత్కృష్టమైన స్థానాన్ని పొందుతారు. వివేకానందుళ్ళ ఇన్ని ప్రసాదించిన ఆ తల్లి తుదకు కైవల్యాన్ని ప్రసాదిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. దాతలకును దాత దారిద్ర్యమును దృంచి తత్వ విభుల జేయు తప్పకుండా. దాతలకును దాత దారిద్ర్యమును దృంచి తత్వ విభుల జేయు తప్పకుండా. కాళీ శక్తి జప్ప కమలనాభుతరమేగే కాళికంబతనయా. కాళీ శక్తి జప్ప కమలనాభుతరమే కాళికాంబతనయా కనుము కృష్ణ. దాతలకు దాత అయిన శ్రీ కాళీమాత దారిద్ర్యాన్ని పోగొట్టి తత్వవేత్తలుగా తప్పకుండా చేస్తుంది. శ్రీ కాళీమాత శక్తిని శ్రీ మహావిష్ణువు కూడా, కమలనాభుడు అంటే విష్ణుమూర్తే కదా, కమలము నాభియందు ఉన్నటువంటి వాడు, ఆ కమలం నుంచే మళ్ళీ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అని మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా అమ్మ అటు విష్ణువుని ఇటు శివుడిని, విష్ణువు ద్వారా మళ్ళీ బ్రహ్మను సృష్టింపచేసి సృష్టి స్థితి లయ కారణాలకి తాను మూల కారణమైంది అని చెప్తారు. కనుక అలాంటి కమలనాభుడైన విష్ణువు కూడా ఆ తల్లి యొక్క శక్తిని పూర్తిగా చెప్పలేరు. అమ్మని పూజించే వాళ్ళకి దరిద్రం అనేది తొంగి చూడదు. మానవులను బాధించే అష్టదరిద్రాల నుంచి సత్వర విముక్తిని కలిగిస్తుంది. దరిద్రులై వేరొకరి వద్ద నుంచి దానం స్వీకరించవలసిన పరిస్థితి నుంచి వారే వేరొకరికి దానం చేయగల స్థితిమంతులుగా చేస్తుంది. అంటే తమ భక్తుల చేయి పైన ఉండేటట్లు దీవిస్తుంది. ఆ తల్లి దాతలకే దాత. ఎవరూ చేయలేని ప్రాణదానం అమ్మ చేస్తుంది. అలాగే ఆ తల్లి అనంతమైన నామాలతో విలసిల్లుతూ తమ భక్తుల్ని తత్వవేత్తలుగా చేస్తుంది. త్రివర్గ దాత్రిగా
ధర్మార్థ కామాలను ఇచ్చి ముక్తి రూపిణిగా మోక్షాన్ని ఇస్తుంది. ఆ తల్లి శక్తిని విష్ణువు కూడా పూర్తిగా చెప్పలేడు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. అణచివేయు కాళి అజ్ఞానతిమిరాలు, అణచివేయు కాళి అజ్ఞానతిమిరాలు, జ్ఞానకాంతినిచ్చి ఘనముగాను. అణచివేయు కాళి అజ్ఞానతిమిరాలు, జ్ఞానకాంతినిచ్చి ఘనముగాను. దివ్య విద్యలుండు దేవి పాదములయందు, దివ్య విద్యలుండు దేవి పాదములందు. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత ఘనమైన జ్ఞానకాంతినిచ్చి అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అమ్మ పాదంలోనే అన్ని దివ్య విద్యలు ఉంటాయి. అజ్ఞానపు చీకటిని పారద్రోలే దీపిక కాళీమాత అని తెలుస్తోంది. ఆ తల్లి పాదాల కాంతి ముందు పద్మాలు ఓడిపోతాయి. శ్రీ కాళీమాత పాదాలలో కుడి పాదం ప్రకాశాంశం, అది శుక్లచరణం తెల్లనిది. ఎడమ పాదం విమర్శాంశం, అది రక్తచరణం ఎర్రనిది. ఎరుపు తెలుపు కాంతులు గల పద్మాలు ఆ తల్లి పాద పద్మాల ముందు వెలవెలబోతున్నాయట. విమర్శ ప్రకాశారూపమైన దివ్య విద్యలు కాంతి రూపంలో ఆ తల్లి పాదాలలో ఉన్నాయి. ఆ పాదాలను ఆశ్రయించిన వారికి అవి లభిస్తాయి అని పై పద్యంలో పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు అమ్మ యొక్క పాద వైభవాన్ని, పాద పద్మాల సౌందర్యాన్ని, విభవాన్ని చక్కగా తెలియచేస్తున్నారు. సర్వమెరుగు శక్తి సద్గురుమూర్తి అమిత కీర్తినిచ్చు అమ్మ కాళి. సర్వమెరుగు శక్తి సద్గురుమూర్తి అమిత కీర్తినిచ్చు అమ్మ కాళి. దానమిచ్చు మాత ధరణికి వెలుగురా, దానమిచ్చు మాత ధరణికే వెలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురుమూర్తి అయి సర్వము తెలిసిన ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత భక్తులకు అనంతమైన కీర్తిని ఇస్తుంది. అంతటి దానం ఇచ్చే తల్లి ఈ భూలోకానికి వెలుగుగా అవుతోంది. సద్గురు రూపంలో ఉండే శ్రీ కాళీమాతకు సర్వం తన ఎరుకలోనే జరుగుతూ ఉంటాయి. కనుక సద్గురువులు కూడా శ్రీ కాళీమాత ప్రసాదించిన శక్తి ద్వారా లోకంలో ఎక్కడ ఏమి జరుగుతోందో తమ దివ్య నేత్రాల ద్వారా, జ్ఞాన చక్షువుల ద్వారా చూడగలుగుతారు. అవసరాన్ని అనుసరించి పరిష్కారం కూడా యోగ శక్తి ద్వారానే చేయగలుగుతారు. సద్గురువు దృష్టిలో లోకమంతా ఒకటే కుటుంబం. ఏ మూల ఏమి జరుగుతోందో, జరగబోతోందో తెలుసుకోవటం కుటుంబ పెద్దగా వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తారు. అందుచేత వారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శ్రీ కాళీమాత తమ భక్తులకు సద్గురువుగా బ్రహ్మ విద్యనిస్తుంది. దాంతో అనంతమైన కీర్తి మాత్రమే మిగులుతుంది. అంటే ఇంకా దేహం ఉండదు, కీర్తి దేహం మాత్రమే నిలిచి ఉంటుంది. ఉద్ధామ వైభవాన్ని దానం చెయ్యగల వెలుగు శ్రీ కాళీమాతయే. దామం అంటే బంధం,
ఉద్ధామం అంటే బంధాలు లేని వైభవం, అదే ముక్తి. ఆ ముక్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు.